మీరు ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర 10 lakhs ఉంది అని. అది అసెట్ రూపంలో కాదు, గోల్డ్ రూపంలో కాదు, అది హార్డ్ క్యాష్లో. మీ బ్యాంక్లో 10 lakhs ఉంటే మీకు ఎలా ఉంటుంది? అది కొందరికి 3 years శాలరీ ఉంటుంది, కొందరికి 2 years శాలరీ ఉండొచ్చు, కొందరికి 1 year శాలరీ ఉండొచ్చు. మీ దగ్గర 3 years బ్యాకప్ హార్డ్ క్యాష్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు బాస్కి పట్టాల్సిన అవసరం లేదు, తగ్గేది లేదని పనిచేస్తారు. ఎస్ ఆర్ నో? మనీ మనలో కాన్ఫిడెన్స్ నింపుతుంది, మనీ మనకి బూస్ట్ ఇస్తుంది. అండ్ ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా మీకు బాధ ఉండదు, ఎందుకంటే మీ దగ్గర క్యాష్ ఉంది కాబట్టి. మొత్తం మ్యాజిక్ అంతా 10 lakhsతో స్టార్ట్ అవుతుంది. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్ గ్రోత్లో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన దగ్గర డబ్బు ఉంటే మనం ఆపర్చునిటీస్ కోసం పరిగెత్తాం, మనం రిలాక్స్ ఉంటాం, ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. మనము చూస్ చేసుకోవచ్చు దేని మీద పని చేయాలో. మనకు నచ్చిన వాడితో పని చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మన టర్మ్స్లో పని చేయొచ్చు. అదే డబ్బు చేసే మ్యాజిక్. ఆ ఫస్ట్ 10 lakhsకి 5 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు, కానీ మీరు కష్టపడండి. 10 lakhs మ్యాజిక్ ఫిగర్ని అచీవ్ చేయండి. 10 lakhsని మీరు మ్యూచువల్ ఫండ్లో ఆర్ స్టాక్స్లో పెడితే 15 to 18, 20 per year ఆరామ్సే పెరుగుతుంది. అది నెక్స్ట్ 3 yearsలో డబుల్ అవుతుంది. ఆ 20 lakhs మళ్ళీ 2 yearsలోనే మళ్ళీ 10 lakhsని సంపాదించి పెడుతుంది. సో అలా మీరు మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ మీ జర్నీని కంటిన్యూ చేయొచ్చు. మరి ఫస్ట్ 10 lakhs ఎలా సాధించాలి? మీ దగ్గర జాబ్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫస్ట్ 1 income source నుంచి 2nd income source గురించి ఆలోచించండి. అండ్ ఇంటర్నెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీ 2nd income గురించి, 3rd income గురించి ఆలోచించండి. ఫస్ట్ 10 lakh మార్క్ని అచీవ్ చేయండి, ఎందుకంటే డబ్బు ఉంటేనే ఎవ్రీథింగ్. మనకు స్టేటస్ కానీ అంతెందుకు, మనం పిలవడము పలకరించడం కూడా ఒట్టి డబ్బు ఉంటేనే అవుతుంది. మీ కాన్ఫిడెన్స్, మీ అపియరెన్స్, మీ వెనకాల ఉన్న డబ్బు మాట్లాడు. కాన్ఫిడెన్స్ డబ్బుతోనే వస్తుంది. సో డబ్బు ఉంటేనే ఎవ్రీథింగ్. డబ్బు మంచిది, డబ్బు మనకు కావాలి, డబ్బు సంపాదించాలి. లీగల్గా, ఎథికల్గా డబ్బు సంపాదిద్దాం. మీరు తొందరగా 10 lakhs మైల్ స్టోన్ని సాధించండి, 10x చేయండి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్ళండి, జాబ్ వదిలేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.